పెట్రోల్ ట్యాంకర్ యజమానులు ఈరోజు దేశవ్యాప్తంగా తమ పెట్రోల్ కమిషన్ రేటు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మెలో భాగంగానే అన్ని పెట్రోల్ బంకులు ఈరోజు నో బోర్డుతో దర్శనమిస్తున్నాయి. ఇక్కడ వాహనదారులతో చాలా ప్రయాణికులు వాళ్ళకి పెట్రోల్ కావాలని చెప్పేసి పెట్రోల్ బంకులు సెంటర్లకు వస్తున్నారు. సెంటర్లకు వచ్చినప్పుడు పెట్రోల్ లేదని చెప్పేసి అటు యజమానులు చెప్తా ఉన్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రం డీజిల్ మాత్రమే ఉంది. ఆ డీజిల్ కూడా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయే పరిస్థితి కనపడుతుందని చెప్పేసి కనపడుతున్న దృశ్యాలు మాత్రం మనం పెట్రోల్ బంకుల్లో చూడొచ్చు. అదేవిధంగా ఆల్రెడీ ఇప్పటికే పెట్రోల్ బంకు చుట్టూ ఆల్రెడీ ఒక వేని మొత్తం పెట్టి దాని చుట్టూ ఒక కంచె లాంటిది పెట్టి మాత్రం ఇప్పటికే పెట్టేసి ఉంచారు. బోర్డులు మాత్రం దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించి కొంతమంది వాహనదారులు మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళ మాటల్లో ఏముందనేది వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, పెట్రోల్ వచ్చారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? వెయిట్ చేస్తాం, 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం పెట్రోల్ గురించి. అసలు 2 గంటలు వెయిట్ లేదు. బండి అటు పక్క రోడ్డు పక్కన ఆగిపోయింది. బండి మళ్ళీ తీసుకురామన్నారు. మళ్ళీ బండి రేటు తీసుకొచ్చాను. ఇప్పుడు వచ్చిన తర్వాత పెట్రోల్ కూడా అయిపోయింది అన్నాడు. నేను ఇప్పుడు ఉప్పలకెళ్ళి తెప్పిస్తున్నాను. మా కొడుకుతో పెట్రోల్ తెప్పిస్తున్నాను. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసి పెట్రోల్ తెప్పిస్తున్నాను. ఇప్పుడు ఉప్పలకెళ్ళి బండి ఎక్కడ ఉంది, ఉప్పలు వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలా తెలియక పెట్రోల్ తెప్పిస్తున్నాను. ఉప్పలకెళ్ళి ఫోన్ చేస్తే మా కొడుకు తీసుకొస్తున్నాను ఉప్పల నుంచి. అలా పెట్రోల్ ఇలాగ ఉన్న పరిస్థితి అన్నమాట. పెట్రోల్ ఉన్నా సరే పోస్తలేదు పెట్రోల్. నాకు అర్థం అవుతలేదు ఎట్లా. మీరు అడిగారు యాజమాన్యాన్ని పెట్రోల్ ఉందా? అడిగాం ఆల్రెడీ. లేదు అయిపోయిందని చెప్తున్నారు అంత అందరూ కలిపి. పరిస్థితి అదండి. ఓకే బాబు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే పెట్రోల్ కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా మేడం. నేను లింగంపల్లి నుంచి వచ్చిన. ఇక్కడ ఉంటుందని చెప్పి వచ్చిన, నాకు తెలియదు. వచ్చిన ఇక్కడ హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా. బండిలో పెట్రోల్ అయిపోయింది. ఏం చెప్తున్నారు మీకు? తెలియదు కదా, అసలు సడన్గా బంద్ చేసినారు కదా, ఎవరికి తెలియదు కదా ఇంకా ఇప్పటిదాకా. ముందన్న ఒకరోజు ఇన్ఫర్మేషన్ చేస్తే మేము పోపించుకుంటాం కదా. అందుకు మీరు ఏమనుకుంటారండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంది? మేము లింగంపల్లి నుంచి వచ్చినాం మేడం. సో లింగంపల్లి నుంచి వచ్చినాం. ఆల్రెడీ ఒక హాస్పిటల్ పర్పస్ మీద వచ్చినాం మేము. మాకు తెలియదు ఇట్లా ముందస్తు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే బాగుంటుంది. పెట్రోల్ యాజమాన్యం కానీ ఎవరైనా కానీ. మాకు తెలిసి మాత్రం ఇక్కడ పెట్రోల్ ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకైతే. కానీ యాజమాన్యం మాత్రం మనకు లేదని చెప్పి చెప్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరం అనమాట. మనకు ఎవరైనా ఎమర్జెన్సీ వర్క్ పనులు ఉంటాయి, వాళ్ళకి అవి ఉంటాయి. ఉన్నంత వరకు స్టాక్ ఉన్నంత వరకు పోస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే మీకు ఆల్రెడీ కంచెలాంటి ఏర్పాటు చేసి చుట్టూ నో బోర్డులు పెట్టారు కదా, ముందే చెప్పలేదా మీకు? అసలు ముందు చెప్పలేదు అసలు. ఇక ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు మాకు. ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది, హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. మేము ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చాము. మాకు చాలా ప్రాబ్లం కదా. హాస్పిటల్ పనిపైన పోవాలి ఇప్పుడు మేము. ఇదేంటంటే కరెక్ట్ కాదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత జాగ్రత్తగా ఉంటారు. అది నేను చెప్పాల్సి కదా మేడం. అంటే వాళ్ళు కమిషన్ కోసం దేశవ్యాప్తంగా సమ్మె చేస్తారు, వాళ్ళు న్యాయమైన డిమాండ్ కాదనుకుంటున్నారు మీరు ఏమన్నా? అలానేం లేదు. ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఇస్తే పాస్ చేస్తే మనకి ఇబ్బంది పడకుండా ఉంటాం మనం, అంతే మేడం. घंटे से खड़े हैं, पेट्रोल नहीं है बोल रहे। अचानक फैसला कैसा है, हम लोग को भी दवाखाने को जाना है, पेट्रोल नहीं है। कैसा साहब ऐसा करे? तो पंप पे पेट्रोल है वो नहीं दे रहा। वो 2 घंटे से 3 घंटे से खड़े हुए, अभी पेट्रोल नहीं है बोल रहा। फिर लकड़ी के पुल पे है ये, देखिए पब्लिक परेशान हो रही। ये बंद करना है तो 4 दिन पहले से इंतज़ाम करना था। लोगों को ऐसा परेशान करने का क्या मतलब है मैडम? गवर्नमेंट अगर डिसीजन ले रही है तो सही डिसीजन लेना। पब्लिक को ट्रांसपोर्ट को परेशान करके फ़ायदा क्या है मैडम? आप बोलिए। इस तरह से हज़ारों लोग परेशान हैं। एक पेट्रोल पंप पे आप जाके देखिए, लाखों लोग ठहरे हुए, लड़ ले रहे, मार ले रहे मैडम। कौन जिम्मेदार है इसके? गवर्नमेंट को सही डिसीजन लेना। गवर्नमेंट चलाने नहीं आता तो घर में बैठ जाओ बोलना गवर्नमेंट। सही डिसीजन लेना, पब्लिक को परेशान नहीं करना मैडम। आप देखो कितने लोग हैं, कई सारे पेशेंट भी हैं मैडम गाड़ियों में। आप बोलिए ये सही है क्या? बोलिए आप, अच्छी बात है क्या मैडम? ये 4 दिन पहले से डिसाइड करना, बोलना भाई पेट्रोल नहीं है, शॉर्टेज होने वाला है, पब्लिक को सडन ऐसा करे तो कैसा मैडम? ये बहुत गलत है भाई, ये बहुत गलत है। नहीं करना मैडम, इस तरह से तो नहीं करना चाहिए। ఒక్క పంపు కూడా కుల్లలేదు. ఒక రోజు ముందు చెప్పాలి మీరు. చెప్పాలంటే బంద్ చేయాలంటే 5 రోజులు బంద్ ఉండట. ఇప్పుడు ఎట్లా పోవాలి ఇంటికి చెప్పు మీరు? ఇట్లా చేయొద్దు కదా. అన్ని ట్రాన్స్పోర్ట్ బంద్ ఉంది. ఇప్పుడు చూడు, ఓల్డ్ సిటీ నుంచి వస్తున్నాను, లక్కడికప్పుల దగ్గర ఉన్నా. ఏ పెట్రోల్ పంప్ కుల్లలేదు. ఇప్పుడు ఉన్నది పెట్రోల్ లేవు అని బంద్ చేస్తున్నారు. వీళ్ళు బ్లాక్ చేస్తున్నారు. వీళ్ళు ఇట్లా సడన్ అయిపోదు పెట్రోల్. పొద్దుగల బండి వచ్చి వేసినది, ఇప్పుడు 2, 3 అవుతుంది. తొందరగా బంద్ అవుతుందా? కాదు. ఇప్పుడు ఉంది పంపులో పెట్రోల్ లేదు అని బంద్ చేస్తున్నారు. అందరు బంద్ చేసినారు. ఏం చేయాలి చెప్పు? 5 రోజులు బంద్ ఉండట. ఎట్లా ఇప్పుడు ఇట్లా పోవాలి పనికి? ఎట్లా పోవాలి? ఇట్లా తప్పు ఇది. 1 రోజు 2 రోజులు ముందు చెప్పాలి ఇది బంద్ చేయాలి అని. నుంచి వస్తున్నాం మేము కూడా. పెట్రోల్ అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లా పోవాలి ఇంటికి? ఫస్ట్ ఒక 2-3 రోజు ఫస్ట్ చెప్తే ఏమైనా చేస్తాం మేము కూడా. ఇప్పుడు ఉన్నాయి ఇస్తలేదు, బంద్ చేస్తున్నారు. ఎట్లా పోవాలి మరి? ఇప్పుడు అయిపోయాయి అంటున్నారు.
ఉన్నాయి ఆయన దగ్గర ఉన్నాయి, కావాలని చేస్తున్నారు, బ్లాక్లో అమ్ముతారు. తర్వాత అదే ఉన్నాయి పరిస్థితి. ఇప్పుడు ఎట్లా పోవాలి అదే చెప్పేసి చాలు. పెట్రోల్ పంప్ కాదు, ట్యాంకర్ స్ట్రైక్ ఉన్నది. అది ట్యాంకర్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, అది మేము చేస్తాం కాదు. స్ట్రైక్ ఇప్పుడే అయిపోయింది. డీజిల్ ఉన్నది మా దగ్గర. ఇప్పుడు ఇది కూడా ఒక అర్ధ గంటలో అది కూడా అయిపోతుంది డీజిల్ మా దగ్గర. 3 రోజుల నుంచి ట్యాంకర్ రాలే మాకు. దాని గురించి అయితే అంత ఇంతే, మాకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు. అందుకే కదా ఇబ్బంది. ఎందుకంటే రేట్లు తగ్గుతున్నాయని మేము స్టాక్ కొన్ని తక్కువ పెట్టినాం. అయితే నిన్న రాలేదు, ఇవాళ కూడా రాలేదు. అందు గురించి ఇది షార్టేజ్ వస్తుంది. ఏం చేస్తాం, స్టాక్ లేదు, ఏం చెప్తాం. ఉంటే ఉండదంటాం, లేదు లేదా అంటాం కదా. బోర్డు అయితే స్టాక్ అయిపోయింది. డీజిల్ స్టాక్ ఉంటే నడుస్తుంది. ఇంకో అర్ధ గంటలు అది కూడా బంద్ అయిపోతుంది. డీజిల్ స్టాక్, పెట్రోల్ అయిపోయింది. రాము ఎప్పటి వరకు ఇట్లా సడన్గా చెప్తే ఎట్లా తెలియదు కదా. నాకు మావాడు ఇప్పటిదాకా ఫోన్ చేసిండు, అరే పెట్రోల్ పంపు 2 రోజులు బంద్ అంట, ఎట్లా అంటే నాకు కూడా తెలియదు అని ఇప్పుడు వచ్చినా నేను. 2 రోజులు లేదంటే ఎట్లా? ఇప్పుడు కొత్త బండ్లు వచ్చినాయి. ఆ బండ్లు అయితే ఎలక్ట్రానికల్ అయిపోయింది. ఇప్పుడు పెట్రోల్ది మెయిన్ పెట్రోలే కదా మేడం, అన్నిటికీ కావాల్సింది పెట్రోల్ డీజిల్ మెయిన్. ఏమో అది గవర్నమెంట్గా తెలియాలి. ఇంత సడన్గా బంద్ చేస్తే ఎట్లా? ఒకరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఒకరోజు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు కూడా తెలిసి ఉంటుంది కొంచెం. మరి ఈ ప్రజలు ఏం చేయాలి కాదా? पब्लिक क्या करना मैडम, पूरे जन ऐसा करो तो पब्लिक अब मेरे गाड़ी में पेट्रोल नहीं है, अब पेट्रोल डालना है, पेट्रोल नहीं है, बोले लोग क्या करेंगे, कहाँ जाएंगे हम लोग, किधर जाना हम लोग? बोलो आप। नहीं इकड़े लोकल है, दला के रख लिए तो अच्छा रहता ना हम लोग, वो बोल के और कुछ भी नहीं. మాకు బిజినెస్ లాస్ అవుతుంది మేడం. ఇప్పుడు సడన్గా చెప్తే ఎట్లా అవుతుంది చెప్పండి మీరు? ఎట్లా అంటే మినిమం టైం ఇవ్వాలి, పబ్లిక్ టైం ఇస్తే మంచిగా అవుతుంది. సికింద్రాబాద్కి వెళ్ళాము. సడన్గా పెట్రోల్ పంపులు అన్నీ బంద్ అయిపోయినాయి. ఎక్కడ చూసినా పెట్రోల్ పంపుల దగ్గర పబ్లిక్ చాలా ఉంది. నేను అక్కడి నుంచి బంజారా అదంతా తిరిగితే ఎక్కడ కూడా పెట్రోల్ దొరకడం లేదు, ఓన్లీ డీజిల్ మాత్రమే పోస్తున్నారు. కాబట్టి మేము పోవాలనుకుంటే ఇప్పుడు చాలా కష్టమవుతుంది. ఎట్లా వెళ్ళాలి, రష్ చాలా ఉంది, పెట్రోల్ మాత్రం ఏం లేదు, నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మేము అంత. ట్యాంకర్ యజమానులు, డీజిల్ యజమానులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి వాహనదారులకు ఎవరైతే వాళ్ళకందరికీ ఒక 2 రోజుల ముందు కానీ వారం రోజుల ముందు కానీ ఈ పెట్రోల్ బంద్ చేస్తాను, నో బోర్డులు పెడుతున్నాం అని చెప్పేసి దర్శనం ఇచ్చి సమ్మె చేసుకుంటే బాగుండేదని చెప్పేసి ఇప్పటికే వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ ఇప్పుడు ప్రతి పెట్రోల్ బంక్ ఇప్పటికే వాహనదారులు వెళ్ళి పెట్రోల్ ఉందా, డీజిల్ ఉందా అని చెప్పేసి అడిగే పరిస్థితి కనపడుతుంది. కొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రం అసలు పెట్రోల్ లేని పరిస్థితి కనపడుతుంది. కొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రం కొద్దిపాటి డీజిల్ మాత్రం ఉందని చెప్పేసి వాళ్ళ యాజమాన్యాలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ఈ పెట్రోల్ సమ్మె చేసేటప్పుడు మాత్రం ప్రతి వాహనదారికి విషయం తెలియజేసిన తర్వాతనే సమ్మెకు దిగాలి. ఇట్లాంటి సమస్యలు మరీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకటేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.